ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలితాలు. 2025 జనవరి 1వ తారీఖు నుండి 2025 డిసెంబర్ నెల 31వ తారీఖు వరకు గల ఈ 2025వ ఆంగ్ల సంవత్సరానికి గాను 12 రాశుల వారికి సంవత్సర ఫలితాలు అనగా వార్షిక ఫలితాలు. ఇందులో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ 2025 ఆంగ్ల సంవత్సరంలో భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరంలో అనగా 2025 మే వరకు 135 రోజులు ద్వితీయ భావమైనటువంటి వృషభ రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. ఈ రకంగా ఈ 135 రోజులు అనగా 2025 మే నెల 14 వరకు గురువు ద్వితీయ స్థానంలో అనగా వాక్ స్థానంలో, కుటుంబ స్థానంలో, ధనస్థానంలో వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల తండ్రికి సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా మీకు లాభదాయకంగా ఉంటాయి. మీ మాటకు మంచి విలువ పెరిగి సమాజంలో గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. విద్యారంగంలో పనిచేసే వారికి విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సౌఖ్యము, కుటుంబపరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందించుకోగలుగుతారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీ కష్టానికి, మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ఇక దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు 2025 మార్చి నెల 29 వరకు 11వ భావంలో అనగా కుంభరాశిలోని ఆయన సంచారం కొనసాగిస్తున్నారు కనుక ఈ శని భగవానుడు దశమ లాభాది కనుక మేషరాశి వారికి లాభభావంలో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అధిక ఉత్పత్తుల్ని, అధిక లాభాలని, పదోన్నతిని పొందగలుగుతారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కానీ, పరిశ్రమల్లో పనిచేసే వారికి కానీ, ఇతరత్ర కార్మిక రంగాల్లో పనిచేసేటువంటి వారికి కానీ విశేషమైనటువంటి అభివృద్ధి, ఆదాయము, గుర్తింపు, ఆరోగ్యము లభించడానికి అవకాశం కనిపిస్తుంది. 2025 మే 18 నుంచి ఈ సంవత్సరం అంతా కూడా అనగా 2025 సంవత్సరం డిసెంబర్ వరకు కూడా రాహువు 2025 మే 18 నుంచి రాహువు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నటువంటి ఈ రాహువు కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ కారణం చేత లాభ గురువు అనగా లాభభావంలో సంచరించేటువంటి గురువు, కుంభరాశిలో సంచరించేటువంటి ఈ గురువు ఈ 2025 మే 18 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు కూడా మేషరాశి వారికి విశేషమైనటువంటి సుఫలితాలను అందిస్తాడు. ధైర్యంగా వీరు చేసేటువంటి ఏ పనైనా సరే విజయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కానీ, విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు కానీ మరింతగా అభివృద్ధిని పొందగలుగుతారు. నూతన వ్యక్తుల వల్ల లాభం జరుగుతుంది. నూతన ఉద్యోగ అన్వేషణ సఫలీకృతమవుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నూతన అవకాశాలని అందుకోగలుగుతారు. పంచమాధిపతి అయినటువంటి రవి భగవానుడు 2025 మార్చి చివరిలో 9వ భావంలోను, అలాగే ధనస్సు, మకర రాశుల్లో ఆయన సంచారం కొనసాగించడం వల్ల అనగా 9, 10, 11 భావాల్లో 2025 జూన్ మాసంలో మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల అది మేషరాశి వారికి తృతీయ భావం కావడం, 2025 అక్టోబర్ మాసంలో కన్యా రాశిలో రవి సంచారం మేషరాశి వారికి అది షష్టమ భావం కావడం వల్ల అనగా ధనస్సు, మకర, కుంభరాశుల్లో రవి సంచారము ఇది 2025 మార్చి ప్రాంతంలో, మిథున రాశిలో రవి సంచారము
అనగా 2025 జూన్ మాసంలో, కన్యా రాశిలో రవి సంచారము అనగా 2025 అక్టోబర్ మాసంలో, ఈ 9, 10, 11 భావాల్లోనూ 3వ భావంలోను 6వ భావంలోను రవి సంచారం జరిగేటువంటి సందర్భాల్లో మిథున రాశి వారికి, ఈ మేషరాశి వారికి ఈ 2025 సంవత్సరంలో అధికారుల నుంచి పూర్తి అండదండలు లభిస్తాయి. నూతన పదవులు పొందగలుగుతారు. రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు కానీ, మంత్రి పదవులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగాల్లో పనిచేసే వారికి నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని కానీ పొందగలుగుతారు. అధికారులతో సఖ్యత ఏర్పడుతుంది. తండ్రి నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు. తండ్రి సహకారం పుష్కలంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయం కానీ, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆదాయాన్ని కానీ ఈ మేషరాశి వారు, ఈ గ్రహరాజు అయినటువంటి పంచమాధిపతి అయినటువంటి ఈ రవి వల్ల మేషరాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఇక జన్మరాశ్యాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి ఈ కుజుడు 2025 మార్చి అనగా తృతీయ భావం అయినటువంటి మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల, అలాగే 2025 జూలై మాసంలో ఆయన కన్యా రాశిలో సంచారం కొనసాగించడం వల్ల, ఈ రకంగా మిథున రాశిలోను కన్యా రాశిలోను ఈ కుజ సంచారం వల్ల నూతన భూములు కొనుగోలు కానీ, నూతన వాహనాలు కొనుగోలు కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్లో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి కానీ, లేకపోతే మోటార్ ఫీల్డ్లో పనిచేసేవారు కానీ, వెహికల్ సంబంధించినటువంటి ఫీల్డ్లో పనిచేసే వారికి కానీ విశేషమైనటువంటి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులకు మంచి పంటలు బండి మంచి లాభాలు అందుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి వారికి కుటుంబం కోసం ఏదైనా వాహనాలు కొనుగోలు కానీ, భూములు కొనుగోలు కానీ, లేదా తద్వారా విశేషమైనటువంటి లాభాలు కానీ అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా 2025 ఆంగ్ల మాసంలో మేషరాశి వారికి 2025 మే 14 వరకు గురువు, అలాగే 2025 మార్చి 29 వరకు శని భగవానుడు, అలాగే 2028 మే తర్వాత రాహువు, అలాగే కొన్ని సందర్భాల్లో రవి భగవానుడు, కొన్ని సందర్భాల్లో కుజ భగవానుడు వీరికి విశేషమైనటువంటి సుఫలితాలను అందిస్తున్నారు. మరి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు కూడా వీరికి కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల 2025 సంవత్సరం వీరికి మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కనుక 2025 మే 14 తర్వాత గురువు తృతీయ భావంలోనికి వెళ్తున్నాడు, ప్రతికూలంగా సంచరిస్తున్నాడు మిథున రాశిలో. కనుక తప్పనిసరిగా దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. గురువారం రోజు 1 కేజీ శనగలను పేదవారికి దానం చేయండి. 2025 మార్చి 29 తర్వాత శని భగవానుడు 12వ భావంలోనికి అనగా మీనరాశిలోకి సంచారం కొనసాగుతుంది. కనుక అది మీకు వ్యయ శని అవుతుంది. కనుక అనగా ఏళ్ళనాటి శని ప్రారంభం అవుతుంది. కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా శనీశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోండి. ఈశ్వరునికి ప్రతి శనివారము అభిషేకం నిర్వర్తించండి. 2025 మే 18 తర్వాత షష్టమలో భావము అయినటువంటి కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు పంచమ భావం ఉన్నటువంటి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కనుక పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం గణపతి పూజలు నిర్వర్తించండి. గణేశాష్టకం చదువుకోండి. కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకి ఆహారంగా అందించండి. ఈ రకంగా సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి మేషరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.